పార్వతి, భరత్, ప్రణతి వాళ్ళని ఇంట్లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కమల అయితే చాలా మంచి పని చేశావమ్మా అని చెప్పేసైతే వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చి, ఆగండి, మీరు ఇంట్లోపలికి రావడానికి వీలు లేదు అని చెప్పేసైతే వాళ్ళని ఆపేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం మన టైం బాగోలేక వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేశారు. కానీ ఇలాంటి వాడు మన ఇంటికి సరితూగేవాడేనా? వీడు మన గేటు దగ్గరికి వాచ్‌మెన్ లాగా కూడా పనికిరాడు. అలాంటి వాడు ఇంట్లోపలికి వచ్చి ఇంట్లో హోదాని కల్పించుకోవాలంటే ఎలా కుదురుతుంది? అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే, ఏంటి నా భర్తని ఇలా నువ్వు తక్కువ చేసి మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసైతే పల్లవి మీద కోప్పడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శ్రీకర్, కమల్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎప్పుడైనా నీ భార్య, నా భార్య ఎప్పుడైనా మనల్ని ఇలా పొగిడారేంట్రా? చూసావా మన ప్రణతి తన భర్తని ఎలా వెనకేసుకొని వస్తుందో, అయినా ఇక నుండి మీరు ఎలాంటి మాటలు ఆడకండి అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న శ్రేయకి, పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, ఏంట్రా మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, అయినా వాడు ఎటువంటి వాడో తెలిసి కూడా ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా అనిపించటం లేదా? వాడిని మర్యాదగా ఇంట్లో నుండి బయటికి పంపించేస్తే సరే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతికైతే చాలా కోపం వచ్చేసి, ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ వదినకి ఏవైనా హోదాలు, హుందాలు ఉన్నాయని నువ్వు పెళ్లి చేసుకున్నావా? మంచి హృదయం ఉందనే కదా పెళ్లి చేసుకున్నావు. నీకు ఒక రూల్, నాకొక రూలా? నేను కూడా భరత్ చాలా మంచివాడు అని తెలుసుకొని నేను ప్రేమించాను అంతే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం, అవును, భరత్ చాలా మంచివాడు, అలాగే గొప్పవాడు కూడా తొందరలోనే అవుతాడు. తను కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకొని నన్ను పోషించే అవకాశం కూడా తనకి ఉంది. అలాంటప్పుడు ఇలా మాట్లాడటం మీరు మంచిది కాదు అన్నయ్య అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అయినా మేము ఇంట్లోని ఉండలేము, మీ మధ్యన కూడా ఉండలేము. పద భరత్, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. మాకు ఎలా బ్రతకాలో, నన్ను తనకి ఎలా పోషించాలో కూడా తనకు బాగా తెలుసు. అలాంటప్పుడు మేము ఇక్కడ ఉండడానికి నచ్చుకోవటం లేదు. పద భరత్, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పేసైతే భరత్‌ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పార్వతి మాత్రం, ఆగు ప్రణతి అని చెప్పేసైతే తనని ఆపుతూ ఉంటుంది.